హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పటి వరకు అయితే మనం 8వ తరగతి భౌతిక శాస్త్రంలో మనం 3 చాప్టర్లు అయితే రివ్యూ చేసాం. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం 4వ చాప్టర్ కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు అనే టాపిక్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక లెసన్లోకి వెళ్దాం. లెసన్లో మనం చూసుకున్నట్లయితే ఇలా మనకు కనిపిస్తుంటుంది కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్ అని. సో మరి ఈ పాఠంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు ఎన్ఎన్ఎంఎస్ కానివ్వండి, సీటెట్ కానివ్వండి, అండ్ ఏపీటెట్ కానీ, డిఎస్సి కానివ్వండి, అదేవిధంగా గ్రూప్స్లో కానీ అడిగేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ లెసన్లో మనం చూస్తే ఒక క్వశ్చన్తో మనకి స్టార్ట్ అయిందనమాట. మనం వస్త్రాలతో తయారైన దుస్తులు ధరిస్తాం. సహజ లేదా కృత్రిమ వనరుల నుంచి పొందిన దారాల నుండి వస్త్రాలు అంటే బట్టలు లేదా గుడ్డలు తయారు చేస్తారు. కొన్ని సహజ దారాల పేర్లు చెప్పగలవా అంటూ క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. అంటే గృహోపకరణాల తయారీలో దారాలను కూడా పెద్ద మొత్తంలో వాడుతారు. దారాలతో తయారైన కొన్ని సాధారణ వస్తువుల జాబితా తయారు చేయండి అంటూ విద్యార్థులకైతే ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి పిల్లలకు సంబంధించింది. ఎందువల్ల కొన్ని దారాలను కృత్రిమ దారాలని మీరు పేరు పెట్టారు అంటే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. అంటే నూలు, పట్టు, ఉన్ని వంటి సహజ దారాల మొక్కలు లేదా జంతువుల నుండి లభిస్తాయని మీకు క్రింది తరగతుల్లో తెలుసు. కాబట్టి కృత్రిమంగా అంటే మనకి బయట సహజంగా దొరుకుతాయి కాబట్టి వాటిని సహజ దారాలు అంటాము. మరోవైపు కృత్రిమ దారాలు మానవులచే తయారు చేయబడతాయి కాబట్టి వీటిని కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారనమాట. మరి ఈ కృత్రిమ దారాలు అంటే ఏమిటి, ఇవి ఎలా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. దారంతో గుచ్చిన పూలదండ లేదా నెక్లెస్ను పూసలు ఏకరీతి అమరికను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే మనం పూసలు అనేవి ఒకదానితో ఒకటి గుచ్చుకుంటూ పూసల దండ లేదా పూలదండ అయితే తయారు చేస్తాం. అలాగే ఒకదానితో ఒకటి కలిపి ఒక పొడవైన గొలుసుగా తయారు చేయండి అంటే పేపర్ క్లిప్స్ తీసుకొని పొడవైన గొలుసు తయారు చేయండి అని అడిగాడు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి పూసల దండ కూడా కనిపిస్తుంది అనమాట. కృత్రిమ దారం కూడా చిన్న యూనిట్లను కలిపి చేసిన ఒక గొలుసు వంటిది. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. ఇలా అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడుతుంది. దీన్నే మనం పాలిమర్ అంటాం అనమాట. పాలిమర్ అనేది గ్రీకు పదాల నుండి వచ్చింది. పాలి అనగా ఎక్కువ, మెర్ అనగా భాగము లేదా యూనిట్ అనమాట. పాలిమర్ అంటే ఎక్కువ భాగము అని అర్థం వస్తుంది. కాబట్టి పాలిమర్ అనేది పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. అంటే చిన్న చిన్న మోనోమర్లన్నీ కలిపితేనే మనకి పాలిమర్ వస్తే వస్తుందన్నమాట. అయితే పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకి నూలు, ఇది సెల్యులోజ్ అనబడే ఒక పాలిమర్ అనమాట. అలాగే అనేక గ్లూకోజ్ యూనిట్తో కలిసి సెల్యులోజ్ అనేది ఏర్పడుతుంది. ఇది ప్రకృతిలో లభిస్తుంది. మరి ఇప్పుడు కృత్రిమ దారాల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి కృత్రిమ దారాల్లో రకాలు ఇక్కడ నుండేనండి మీకు క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఫస్ట్ వన్ మనకి రేయన్ అనమాట. దీన్ని ఏమంటాం, కృత్రిమ పట్టు అని కూడా పిలుస్తాం. దీని గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే పట్టు పరిశ్రమ అనేది మొట్టమొదటిగా చైనాలో మీకు ప్రారంభం అవుతుందన్నమాట. అంటే పట్టు పురుగు నుండి లభించే పట్టు దారాలను చైనాలో కనుగొనబడింది. అయితే ఇది అక్కడ ఉండేటటువంటి చైనా రాణి చాలా వేల సంవత్సరాల పాటు అంటే దాదాపుగా 2000 సంవత్సరాల పాటు మీకు బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా దీన్ని ఉత్పత్తి చేసేవారన్నమాట. తర్వాత అనంత కాలంలో ఆధునిక కాలంలో అది బయటపడడం అందరికీ తెలియడం జరుగుతుందన్నమాట. అయితే పట్టు దారాలతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదైనవి. ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అండ్ అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ చాలా గట్టిగా కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే దీనికి అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి అనమాట. అయితే ప్రతిసారి పట్టు పురుగుల్ని పెంచడం, వాటి నుండి దారాలు తీయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో దీన్ని మనం కృత్రిమంగా తయారు చేయొచ్చని చాలా వరకు ట్రై చేశారు. ఫైనల్గా 19th సెంచరీ ఎండింగ్కి వచ్చేసరికి కృత్రిమంగా ఈ పట్టుదును తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ కృత్రిమంగా తయారు చేసే పట్టు కూడాను కలప గుజ్జు నుండే తయారు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి దీన్ని మనం కృత్రిమ పట్టు అంటాం. దానికి ఇంకో పేరు రేయన్ అనమాట. ఇది సహజమైన కలప గుజ్జు నుండి పొందినప్పటికీ ఇది మానవుడు తయారు చేసిన దారం కాబట్టి కృత్రిమ దారంగాను మానవ నిర్మిత దారంగానే చెప్తాం. ఇది పట్టు కంటే చాలా చౌకైనది. పట్టు దారంలాగే నేయవచ్చు. దీనికి ఎన్నో రకాల రంగులు కూడా అద్దవచ్చు. రేయన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు లేదా ఉనితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. అంటే ఇప్పుడు రేయాన్ని మనకి నూలుతో కలిపామనుకోండి దుప్పట్లు వస్తాయి, లేదా ఉనితో కలిపితే తివాచీస్ అంటే మ్యాట్స్ అయితే వస్తాయి అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక రెండవది నైలాన్ అండి. సో నైలాన్ అనేది మానవ నిర్మిత దారంలో మరొకటి. ఇది 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థాలు అంటే మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ వచ్చే ఎటువంటి ముడి పదార్థం ఉపయోగించకుండా కేవలం నేల బొగ్గు, నీరు, గాలిల నుండి దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇలా మనకి తయారైనటువంటి పూర్తి
సంపూర్ణంగా కృత్రిమ పదార్థాల నుండి తయారు చేయబడిన దారం ఏదంటే నైలాన్ అని చెప్తాను అనమాట. నైలాన్ అనేది బలమైన సాగే గుణం గల తేలికపాటి దారం. ఇది మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేత ఇది దుస్తుల తయారీలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిందనమాట. నైలాన్తో తయారైనటువంటి మోజోలు కానీ, తాళ్ళు కానీ, మేజోలు అంటే సాక్స్ అండి, గుడారాలు కానీ, పళ్ళు తోముకునే బ్రష్లు కానీ, కార్ సీట్ బెల్టులు కానీ, నిద్రకు ఉపయోగించే సంచులు కానివ్వండి, అలాగే మనం కర్టెన్స్గా వాడుతుంటే తెరలు కానివ్వండి, ఇవన్నీ కూడా నైలాన్తోనే తయారు చేస్తారు. అయితే నైలాన్ పారాచూట్లు పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించే తాడులు తయారు చేసేటంత బలంగా నైలాన్ దారం ఉంటుందా? అయితే నైలాన్ దారం దృఢంగా ఉంటుందా అనే క్వశ్చన్ వేశాడు అనమాట. అంటే వీటిని పారాచూట్లో తాళ్ళుగా ఉపయోగిస్తారు కదా, అంత దృఢంగా ఉంటుందంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు అనమాట. ఏంటంటే నైలాన్ అనేది పారాచూట్ తయారీ, పర్వతారోహణకు వాడేటటువంటి తాళ్ళ తయారీలు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా అంటే ఒక నైలాన్ దారము అదే వ్యాసంతో ఉండే స్టీల్ తీగ కంటే బలమైనది. అంటే స్టీల్ తీగ, నైలాన్ దారం రెండు ఒకే రేడియస్తో తయారు చేస్తే స్టీల్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే కప్పీకి అన్ని రకాల దారాలు పెడుతూ లోడ్ పెంచుకొని వెళ్ళమన్నాడు. సో ఏది ఎక్కువ లోడ్ కాస్తుందో చెక్ చేయమన్నాడు. సో మీరు చెక్ చేసినట్లయితే నైలాన్కి ఎక్కువ వస్తుంది. తర్వాత వచ్చేది పాలిస్టరు, నెక్స్ట్ వన్ ఆక్రలిక్ అండి. సో పాలిస్టర్ అనేది మరో కృత్రిమ దారం. ఈ దారంతో చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. ఆ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే పలుచగా ఉంటుంది. అందుచేతన దుస్తుల తయారీలో ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి అన్నమాట. చాలామంది పాలిస్టర్ చొక్కాలు, ఇతర దుస్తులు ధరించడం మీరు చూసే ఉంటారు. టెర్లిన్ అనేది ప్రసిద్ధి పొందిన ఓకేనా పాలిస్టర్ అండి. టెర్లిన్ అంటే ఇక మీకు పాలిస్టరిన్ ప్లస్ టెర్లిన్ రెండు కలుపుతాం అనమాట. సో దీన్ని అతి సన్నని దారాలుగా తయారు చేయవచ్చు, ఇతర దారాల మాదిరిగా వడకవచ్చు అనమాట. ఇక తర్వాత చూద్దాం. బియ్యం, పంచదార నిల్వ చేయడానికి మా అమ్మ ప్రతిసారి పీఈటీ బాటిల్స్ను జార్లోనే కొంటుంది. అసలు పీఈటీ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. అంతేకాకుండా మీరు డ్రింక్స్ తాగేటప్పుడు కానీ లేదా వాటర్ తీసుకునేటప్పుడు కానీ బాటిల్ కిందన ఆ రెసిన్ యొక్క కోడ్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకేనా. పీఈటీ అండి. పీఈటీ అంటే పాలి ఇథిలీన్ టెరాఫ్థలేట్. సో మనకి మొత్తంగా 6 రకాల కోడ్లు ఉంటాయి. 7వది అనేది కంప్లీట్ కోడ్స్ అనమాట. ప్రపంచంలో ఇప్పటివరకు మనకి సో ఏదైనా ప్లాస్టిక్ తయారు చేసేటప్పుడు దాని మీద రెసిన్ యొక్క కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ రెసిన్లు మనం చూసుకుంటే పీఈటీ అని, అలాగే పీవీసీ అని, హెచ్డిపిఈ, ఎల్డిపిఈ, పీపీ, ఇలా మనకు మొత్తంగా 7 రకాల కోడ్లు అయితే ఉంటాయి. 7వది అనేది అన్ని రకాలు కలిపేసినటువంటిది 7వది అనమాట. సో అందులో పీఈటీ అనేది ఒకటి. పీఈటీ అంటే పాలి ఇథిలీన్ టెరాఫ్థలేట్. ఇది సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. పరిసరాలను పరిశీలించి పాలిస్టర్తో తయారు చేసిన వస్తువుల జాబితాను తయారు చేయండి అన్నాను అనమాట. ఇక చూద్దాం. ఎస్టర్ అనే ఒక రసాయనాన్ని పునరావృతం చేసినట్లయితే మనకేం ఏర్పడుతుంది? పాలిఎస్టర్ ఏర్పడుతుంది. ఎస్టర్ అనేది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనకి పాలిమర్ అనేది ఎలా ఏర్పడుతుందంటే మోనోమర్లు అనేవి లింక్ చేస్తే మనకి పాలిమర్ ఏర్పడుతుంది. అలాగే ఎస్టర్లు అనేవి అనేక ఎస్టర్లు కానీ మనం రిపీట్ చేస్తూ వాటిని జాయిన్ చేసినట్లయితే మనకు వచ్చేది పాలిఎస్టర్ అనమాట. ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే ఒక రసాయనం. పాలికాట్, పాలివూల్, టెర్రికాట్ అనే పేరుతో దుస్తులు అమ్ముడవుతుంటాయి. సో 2 రకాల దారాలను కలిపి చేయడం వాటికి ఆ పేరు వచ్చిందని చెప్తాం అనమాట. పాలికాట్ అంటే పాలిస్టరు, కాటన్ మిశ్రమం అనమాట. పాలికాట్. అదే పాలివూల్ అంటే పాలిస్టర్ ప్లస్ వూల్ అనమాట. 2 కలిపితే పాలివూల్ అంటాం. సో ఇలా కలపడాన్ని మనం ఏమంటాం? బ్లెండింగ్ అని పిలుస్తాము. శీతాకాలంలో చలికోట్లు వేసుకుంటాం, శాలువాలు లేదా దుప్పట్లు వాడతాం కదా. నిజానికి ఇవి ఊలిని పోలి ఉన్నప్పటికీ వీటి చాలా వరకు సహజ ఊలు నుండి తయారు చేసినవి కావు. దీనికి కారణం ఏంటంటే ఆక్రలిక్ అనే మరో దారంతో తయారు చేస్తారు. సో ఈ ఆక్రలిక్కే మరో పేరు ఏంటంటే నకిలీ ఉన్ను అనే పేరుని వస్తుంది అనమాట. నకిలీ ఉన్ను. ఆ నకిలీ ఉన్ను అని దేన్ని అంటారు? ఆక్రలిక్ అంటారు. కృత్రిమ పట్టు అని దేన్ని అంటారు? రేయాన్ అని పిలుస్తారు. సహజ వనరుల నుండి లభించే ఖరీదైన ఊలు కంటే ఆక్రలిక్ చాలా చవకైనది. అవి అనేక రంగుల్లో కూడా లభిస్తాయి. కృత్రిమ దారాలు మన్నికైనవి, సరసమైన ధరలకు లభించడం వల్ల సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే 7వ తరగతిలోనే మనకు ఉంటుంది సహజ కృత్రిమ దారాలు మండించే కృత్యం, అంటే ఫ్లేమ్ టెస్ట్ అని అంటాము. సో ఫ్లేమ్ టెస్ట్ చేసినట్లయితే కృత్రిమ దారాలు ఏమవుతాయంటే మనకి కరిగిపోయి నల్లగా కాలిపోతాయి అనమాట. ఇది చాలా ప్రమాదకరం. అంటే వెంటనే నిప్పుని
అతుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తాయి. వస్త్రం కరిగి దాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుపోతాయి. ఈ కారణంగా వంటగదులు లేదా ప్రయోగశాలలో కృత్రిమ వస్త్రాలను ధరించకూడదు. అందుకే సాధారణంగా కుక్కులు కానివ్వండి లేదా చెఫ్లు కానీ వంట చేసేటప్పుడు ముందుకు ఒక ఉనితో తయారు చేసిన క్లాత్ అయితే వేస్తారు. దాన్నే ఉన్ని కాదండి, కాటన్తో తయారు చేసినటువంటి ఒక కోట్ లాంటిది వేస్తారు. దాన్ని ఆప్రాన్ అని పిలుస్తాను అనమాట. అందుకే ఎప్పుడు కూడా వంటగదిలో పనిచేస్తున్నప్పుడు అమ్మ పాలిస్టర్ దుస్తులు ఎందుకు ధరించదో నాకు ఇప్పుడు అర్థమైంది అంటే అయితే చెప్పడం జరిగింది. కాబట్టి వంటగదిలో వంట చేసేటప్పుడు ముందుకు వేసుకునే కోట్ని ఆప్రాన్ అంటాము. సో అది పూర్తిగా కాటన్తో తయారు చేయబడి ఉంటుంది. సో అగ్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఇక పెట్రోకెమికల్స్ అండి, అంటే పెట్రోలియం నుండి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలు గురి చేయడం ద్వారా కృత్రిమ దారాలు తయారు చేస్తారు. ఓకే, ఇదండి. మరి కృత్రిమ దారాలు లక్షణాలు ఏంటో చూద్దాం. మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఒక కాటన్తో చేసినటువంటి గొడుగు కానీ లేదా నార్మల్గా ఉండేటటువంటి గొడుగు కానీ తీసుకెళ్ళండి. లేదంటే మనం వేసుకున్న వస్త్రాలు బట్టే మనకు అర్థమైపోతుంది అనమాట. వర్షంలో తడిసిన తర్వాత ఏమవుతుంది చూడండి ఒకసారి. సుమారు 1/2 చదరపు మీటరు పొడవు ఉండే సమాన పరిమాణం గల 2 గుడ్డ ముక్కలు తీసుకోండి. దీనిలో ఒకటి సహజదారమై ఉండాలి, మరొకటి కృత్రిమ దారమై ఉండాలి. ఈ ముక్కలు ఎంపికతో అవసరమైతే మీ తల్లిదండ్రుల సహాయం తీసుకోండి. ఒకే పరిమాణంలో నీరు గల వేర్వేరు పాత్రలు ఈ గుడ్డ నానబెట్టండి. 5 నిమిషాల తర్వాత పాత్ర నుండి బయటకు తీసి ఎండలో కొన్ని నిమిషాలు ఆరబెట్టి ప్రతి పాత్రలో మిగిలిన నీటి పరిమాణాన్ని పోల్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సహజంగా సహజ దారాలు అనేవి లేదా సహజ వస్త్రాలు అనేవి ఎక్కువగా నీరు పీల్చుకుంటాయి. అయితే కృత్రిమ వస్త్రాలు చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఫలితంగా ఎండలో ఎండేసేటప్పుడు కూడాను ఆరబెట్టేటప్పుడు కూడాను సహజ వస్త్రాలు ఎక్కువ టైం తీసుకుంటాయి, కృత్రిమ దారాలు తక్కువ టైం తీసుకుంటాయి. అంటే ఇవి అంటే మనకి నీటిని పీల్చుకునే లక్షణం అనేది కృత్రిమ దారాలకి తక్కువగా ఉంటుంది. అందుకే మనం నైలాన్తో తయారు చేసిన గొడుగులను వాడతాం అనమాట. అంటే దానికి రెయిన్ కోట్లను కూడా వాటితో తయారు చేస్తారు. ఇక ప్లాస్టిక్ల గురించి మాట్లాడదాం. మీరు ప్రతిరోజు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల గురించి మీకు బాగా తెలుసుంటాయి. అవి ఎలా ఉపయోగపడి ఉంటాయి చూడండి. ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు తీసుకుందాం. ఇది ఒక ప్లాస్టిక్ యూనిట్ అనుకుందాం. ఇవి మీకు ఎలా ఉన్నాయి, రేఖీయంగా అమరు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఒక నెట్ మాదిరిగా వల మాదిరిగా అమరబడి ఉన్నాయి అనమాట. అడ్డంగా నిలువున రెండు వైపులా కూడా జత చేసి ఉన్నాయి. కృత్రిమల మాదిరిగానే చూడండి, కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్ అనమాట. కానీ అన్ని రకాల ప్లాస్టిక్లలో యూనిట్ల అమరిక ఒకే రకంగా ఉండదు. కొన్ని సరేఖీయంగాను మరో అడ్డంగా జత చేయబడి అమరికను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వస్తువులు వీలైన ఆకారాలు పరిమాణాల్లో కూడా లభిస్తాయి అన్నమాట. ఇది ఎలా సాధ్యమని ఎప్పుడైనా ఆలోచించారా అంటూ మీకు ప్రశ్న వేశాడు అనమాట. అంటే ఈ కృత్రిమ దారాలు అనేవి ఇలా మల్టీ డైమెన్షన్లో కానీ మల్టీ షేప్లో ఉండడానికి, మల్టీ కలర్లో ఉండడానికి కారణం ఏమిటి? ఓకేనా. అంటే ప్లాస్టిక్ను మనం ఇప్పుడు కూడా తిరిగి వాడవచ్చు, కూడా రంగు వేయవచ్చు, కరిగించవచ్చు, షీట్లుగా చుట్టవచ్చు లేదా తీగలుగా తయారు చేయవచ్చు. అందువల్లనే ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఇది ప్లాస్టిక్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. సో పాలిథీన్ చూద్దాం. ఇది రకమైనటువంటి ప్లాస్టిక్ అనమాట. పాలిథీన్ అంటాం అనమాట. ఈ పాలిథీన్నే మనం ఎక్కడ వాడుతుంటాం, మనం వాడేటటువంటి క్యారీ బ్యాగ్స్ అంటాం కదా, పాలిథీన్ సంచుల తయారీలో ఉపయోగిస్తుంటాం అనమాట. మీరు ఒక ప్లాస్టిక్ ముక్కను వంచడానికి ప్రయత్నించండి. అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను సులువుగా వంచగలిగారు. అంటే ఒక ప్లాస్టిక్లు మనం ఏం చేసుకున్న బెండ్ చేయడం కానీ లేదా నలపడం కానీ ట్రై చేయండి. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు సులభంగా వంచగలిగినప్పటికీ కొన్ని బలవంతంగా ఉంచినప్పుడు విరిగిపోతుంటాయి. కొన్ని సులువుగా మనం బెండ్ చేయొచ్చు, కొన్ని బెండ్ చేయడానికి ట్రై చేస్తే విరిగిపోతాయి అన్నమాట. ఒక ప్లాస్టిక్ బాటిల్ని వేడి నీటిలో పోసినప్పుడు మీకు ఏమవుతుంది, దాని రూపం మారుతుంది. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని మనం థర్మోప్లాస్టిక్స్ అంటాం అనమాట. అంటే వేడి చేసినప్పుడు మెత్తబడతాయి, వాటి ఆకారాన్ని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి పాలిథీన్ కావచ్చు, పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్లు మనకి థర్మోప్లాస్టిక్స్ అనమాట. వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఆట వస్తువుల తయారీలో కానీ, దువ్వెనలు కానివ్వండి, రకరకాల వంట పాత్రలు అంటే మనం క్యారీ బాక్సెస్లో కానీ ఇవి దీన్ని ఉపయోగిస్తుంటారు అనమాట. ఇంకొకటి, ఒకసారి తయారు చేసిన తర్వాత దాన్ని వేడి చేస్తే కాలిపోతుంది తప్ప తిరిగి అది మెల్ట్ అవ్వదు, అంటే మెత్తబడదు అనమాట. అలాంటివి అంటే ఒకసారి దాన్ని మలిచిన తర్వాత దాని షేప్ని మనం మార్చలేము. మరి వాటిని ఏమని పిలుస్తారు, వాటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారు. చూడండి, మొదటిది థర్మోప్లాస్టిక్, రెండోది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనమాట. ఉదాహరణకి మనకు బ్యాకలైటు, మెలమైన్ అనమాట. సో బ్యాక్లైట్ అనేది అధమ ఉష్ణ విద్యుత్ వాహకం కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే విద్యుత్ స్విచ్ల తయారీలో కానీ, వంట పాత్రల యొక్క పిడులు అంటే హ్యాండిల్స్ తయారీలో కానీ ఉపయోగిస్తుంటారనమాట. మెలమైన్ అనేది చూడండి ఒకసారి, మెలమైన్ అనేది బహుళ ప్రయోజన
ఆకార పదార్థం. ఇది మంటను నిరోధించడమే కాదు, ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదు. అందుకే దీన్ని ఎక్కడ వాడతారు? ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీలో దీన్ని ఉపయోగిస్తుంటారనమాట. ఓకేనా? సో ఈ సందర్భాల్లో మనకు ఉపయోగించేది మెలమిన్ అనమాట. థర్మోప్లాస్టిక్ కానీ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లకు వివిధ ఉపయోగాలు మనం చూడొచ్చు. ఓకేనా? థర్మోప్లాస్టిక్ అనేసరికి వన్స్ దాన్ని ఎన్నిసార్లు మనం కన్వర్ట్ చేయొచ్చు. అదే థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అయిందనుకోండి, ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అంతేకాదు ఇంకా ప్లాస్టిక్లో ప్రాధాన్యత గల వస్తువుల గురించి మాట్లాడదాం. ఈ రోజుల్లో ఆహార పదార్థాలు, నీరు, పాలు, ఊరగాయలు, ఎండబెట్టిన ఆహారం మొదలైన నిల్వ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలే మనకు బాగా అనువుగా కనిపిస్తాయి. దీనికి కారణం ఇవి తేలికైనవి, చౌకైనవి, దృఢమైనవి, సులభంగా వాడుకోదగినవి. లోహాలతో పోల్చితే ఇవి తేలిగ్గా ఉండడం వల్ల కార్లు, విమానాలు, అంతరిక్ష నౌకల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. చెప్పులు, వివిధ రకాల సామాన్ల అలంకరణలు కూడాను వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ అనేది చర్యాశీలత లేనిదా ఏంటి అసలు చూద్దాం ఒకసారి. అంటే ఇది గాలితో కానీ తేమ వల్ల కానీ ఇనుము ఏమవుతుంది చెప్పండి, వెంటనే తుప్పు పడుతుంది, అలాగే పాడైపోతుంది. కానీ గాలి నీటిలతో ప్లాస్టిక్ అనేది అసలు చర్య జరపదు, అవి తొందరగా క్షయం నొందవు. అందుచేతనే అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ని ఉపయోగిస్తారు. అంతేకాదు ప్లాస్టిక్ తేలికైనది మరియు బలమైనది మరియు మన్నికైనది. అంటే ప్లాస్టిక్ల కంటే చౌకైనది, ఫస్ట్ వన్ చూడండి, లోహాల కంటే చౌకైనది, లోహాల కంటే తేలికైనది, అలాగే కాకుండా ఎక్కువ కాలం మన్నికను కూడా ఇస్తుంది అనమాట ప్లాస్టిక్. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉండే మరో గొప్ప లక్షణం అధమ వాహకం అనమాట. తమ గుండా ఉష్ణాన్ని కానీ విద్యుత్తును కానీ తమ గుండా ప్రసరింప చేయవు. అందుచేత వీటిని విద్యుత్ తీగలకు తొడుగులుగాను, అలాగే స్క్రూ డ్రైవర్లకు పిడులుగాను వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక చూద్దాం, మీకు తెలుసు అన్న మాట అయితే ఇచ్చాడు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ని వాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్లు ప్యాకింగ్ చేయడంలో కానీ, గాయాల కట్ల కోసం వాడే దారాలు కానివ్వండి, సిరంజిలు కానివ్వండి, వైద్యుల చేతులు తొడుగులు కానీ, ఎన్నో వైద్య పరికరాలను ప్లాస్టిక్తో తయారు చేస్తారు. మరి ఆహారంలో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి మైక్రోవేవ్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రి ఉపయోగిస్తున్నారు. సో మైక్రోవేవ్లో మనం ఏదైనా వంట చేయాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ పాత్రనే వాడాలి. మీరు ఐరన్ కానీ ఉపయోగించారంటే అది బ్లాస్ట్ అయిపోతుంది. మైక్రోవేవ్లో ఆహారం ఉడుకుతుంది, కానీ ప్లాస్టిక్ పాత్రకి ఏమాత్రం ప్రభావితం కాదు. ఇక టెఫ్లాన్ అనేది మరొకటి ఇంపార్టెంట్. ఈ టెఫ్లాన్ అనేది ఏంటంటే యాంటీస్టిక్ అంటాం కదా, నాన్ స్టిక్ అంటుంటాం. నూనెలు, నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్ టెఫ్లాన్ అనమాట. వంట పాత్రల తయారీకి ఈ పదార్థం అంటుకొని పూత వేయడానికి దీనిని ఉపయోగిస్తారు. అంటే మనం ఏదైనా ఫ్రైస్ కానివ్వండి, లేకపోతే అట్టులు ఇవన్నీ చేస్తుంటారు కదా, ఆమ్లెట్స్ లాంటివి చేసేటప్పుడు మనకి ఆయిల్ కానీ వాటర్ కానీ అక్కడ ఉన్న ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్యాన్ లోపల వేసే లేయర్ అనమాట, అది టెఫ్లాన్తో వేస్తారు. దాన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ అంటాం కదా, వాటిలో ఉపయోగిస్తారనమాట. ఇక తర్వాత అగ్ని నిరోధక ప్లాస్టిక్ అని, కృత్రిమ దారాలు మంటలకు సులువుగా అతుక్కుంటాయి, కానీ మెలమైన్ ప్లాస్టిక్ మాత్రం పొద చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటను నిరోధకంగా తయారు కావడం ఆసక్తికరం. ప్లాస్టిక్లన్నీ కూడా వెంటనే అగ్ని అందుకుంటాయి, కానీ మెలమైన్ అనేది అంత వేగంగా అందుకోదు. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకునే దుస్తులు అనేవి ముఖ్యంగా మెలమైన్తో తయారు చేస్తారు. ఇక ప్లాస్టిక్లకి పర్యావరణానికి ఎటువంటి సంబంధం ఉందో ఒకసారి చూద్దాం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వస్తువులను ప్లాస్టిక్తో చుట్టి ఇవ్వడం లేదా ప్లాస్టిక్ సంచులతో ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ఇళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి ఇది ఒక కారణం. చివరకు ప్లాస్టిక్ చెత్త బుట్టల్లోకే చేరుతుంది. ప్లాస్టిక్ పారవేయడం పెద్ద సమస్య, ఎందుకంటే బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందే పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అంటారు. ఇవి సహజంగా మనకు లభించేటటువంటి అన్ని పదార్థాలు కూడా జీవ విచ్ఛిన్నం చెందుతాయి, కానీ ప్లాస్టిక్ మాత్రం జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అనమాట. అది భూమిలో మనం వేసినట్లయితే ఏ బ్యాక్టీరియాతో కూడా అది అంత వేగంగా నాశనం కాదు. ఇక్కడ కొన్ని అయితే ఇచ్చాడండి. టేబుల్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎవరైతే సరే సీటెట్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకైతే. కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థం, తడి చెత్త 1 నుండి 2 వారాలండి, కాగితం అయితే 10 నుండి 30 రోజులండి, నూలు వస్త్రం అయితే 2 నుండి 5 నెలలు, కలప 10 నుండి 15 సంవత్సరాలు, ఊలు దుస్తులు సుమారు 1 సంవత్సరం, టిన్, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు అయితే 100 to 500 years. బట్ ప్లాస్టిక్ అయితే
చాలా సంవత్సరాలు, కొన్ని మిలియన్ ఇయర్స్ అంటారు. ఇదంత వేగంగా జీవ విచ్ఛిన్నం కాదు. ఈ టైమ్ స్పాన్ అయితే ఏదైతే ఉందో అది మీరు కంఠస్థ పెట్టాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూద్దాం. ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది పర్యావరణ నేస్తం కాదు. ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. అంతేకాదు కృత్రిమ పదార్థాలు దహన ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాగే పూర్తిగా సులభంగా దహనం కాదు. ఈ ప్రక్రియలు వెలువడే విషవాయువులు వాతావరణంలోని గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. కాబట్టి నేలలో ఉంచిన ప్రమాదమే, అంతేకాదు కాల్చేయాలని ట్రై చేసిన ప్రమాదమే. సో ఇక్కడ చూడండి, చెత్తకు సంబంధించిన ఒక డేటా అయితే ఇచ్చాడనమాట. దాన్ని మనం పక్కన పెట్టొచ్చు. ఇక తర్వాత చూస్తే వీలైనంత వరకు ప్లాస్టిక్ ఉపయోగించడం మానుకోవాలి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు నూలు లేదా జనపనార సంచులను వినియోగించాలి. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలను విడిగా సేకరించి విడివిడిగా వేయాలి. దీన్ని మనం ఏమంటాం, తడి చెత్త, పొడి చెత్త అని పిలుస్తాం అనమాట. ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ చేయడం మంచిది. చాలా థర్మోప్లాస్టిక్లు రీసైకిల్ చేయడానికి అనుకూలమైనది. రీసైక్లింగ్ చేయగల వస్తువుల జాబితా తయారు చేయండి అని అడిగాడు అనమాట. సో కాబట్టి బాధ్యత గల పౌరుడిగా మనకి 5R అయితే ఇచ్చాడండి. ఇప్పుడు వరకు మనకి 4R అయితే విన్నాం, ఇక్కడ 5R అయితే వచ్చాయి. చూడండి, మరో R పెరిగింది. సో ఓల్డ్ సిలబస్లో మనకైతే 4Rs అని ఉంటుంది, ఇప్పుడైతే 5R అయితే. చూద్దాం 5R ఏంటో. రెడ్యూస్ తగ్గించండి, రీయూస్ తిరిగి వాడండి, రీసైకిల్ పునశ్చక్రీయం చేయండి, అండ్ రికవర్ తిరిగి పొందండి, లేదా ఫైనల్గా రెఫ్యూజ్ తిరస్కరించండి. ఇంతకుముందున్న 4Rలో ఒక కొత్తగా యాడ్ చేసిన R 5R. రెఫ్యూజ్ అండి, తిరస్కరించండి. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, రికవర్ అనేది పాత టెక్స్ట్ బుక్లో ఉంది, కొత్త టెక్స్ట్ బుక్లో యాడ్ చేసింది రెఫ్యూజ్, తిరస్కరించండి. సో ఇలా మనకేం చేశారంటే పౌరుడిగా మన బాధ్యతల్ని గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టిక్ వినియోగంలో ఈ 5 సూత్రాలను అయితే 5Rsని మనం ఫాలో అయినట్లయితే ప్లాస్టిక్ని వినియోగం చాలా వరకు తగ్గించవచ్చు, అన్న కలుషితాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో దారాల వారీగా చూద్దాం. ప్లాస్టిక్ సంచులు రహదారులు, నీటి వనరుల మీద విసరవద్దు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు నూనె లేదా జనపనార సంచి తీసుకెళ్ళండి. వీలైనంతగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ప్లాస్టిక్ లంచ్ బాక్స్ కానీ బదులుగా స్టీల్ లంచ్ బాక్స్ని ఉపయోగించండి. సో గైస్, ఇది అయితే ఈ పాఠానికి సంబంధించిన క్విక్ రివ్యూ. ఇందులో కొత్తగా వచ్చిన టాపిక్ ఏమైందంటే ఓల్డ్ 8th క్లాస్ ఫిజిక్స్లో ఉండే టాపిక్కి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు 4R ఫార్ములా ఉండేది, అండ్ ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉండేది మనకి, చట్టోపాధ్యాయ ఆ తీర్పు అయితే ఉండేది, అదైతే తీసేశారు. సో ఇప్పుడైతే మనకి 4R ప్లేస్లో ఏమొచ్చింది, 5R అయితే వచ్చిందనమాట. మిగతాది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో లాస్ట్ కంటెంట్తో పోల్చుకుంటే అక్కడ కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. నైలాన్ ఏ పదార్థాలతో తయారవుతుంది, పాలిస్టరిన్ ఏ పదార్థాలతో తయారవుతుంది, బ్లెండింగ్ అంటే ఏమిటి, ఇవన్నీ ఉండేవి. కొత్త టెక్స్ట్ బుక్లో అయితే అవే తీసేశాడు. కాకపోతే ఈ ఒక్క టాపిక్ కొత్తగా యాడ్ చేశాడు నా దృష్టిలో అయితే. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, వీడియో పైన మీ కామెంట్స్ అయితే చెప్పండి. సో సంక్రాంతి సెలవుల సందర్భంగా ఒక్క వీడియో కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ ట్రాక్లోకి వచ్చాం. కంటిన్యూగా రోజుకి 2-3 వీడియోస్ వస్తుంటాయి, వాటిని ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై